కథ పేరు ఉడతా ఉడతా ఊచ్ ఆ వజ్రాలు దొరికాయోచ్. ఈ కథను రాసిన వారు కూచిమంచి నాగేంద్ర గారు. పూర్వం గంగానది తీరాన సువర్ణ రాజ్యం ఉండేది. దానికి ఆనుకుని ఓ దట్టమైన అడవి ఉండేది. అక్కడ ఓ చెట్టు మీద ఉడత ఒకటి నివసించేది. అది ఒకరోజు చెట్టు మీద నుంచి కిందకు దిగి ఏదో వెతకడం మొదలుపెట్టింది. అదే చెట్టు మీద ఉన్న కాకి, ఓ ఉడత మామ, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అని అడిగింది. అది తెలిస్తే ఇంకేం, మొన్న రాత్రి ఇక్కడే ఎక్కడో భూమిలో కప్పెట్టాను, దానికోసమే వెతుకుతున్నాను అని సమాధానమిచ్చింది ఉడత. అదే దేనికోసం అని మళ్ళీ ప్రశ్నించింది కాకి. జ్ఞాపకం రావడం లేదు, కానీ అది చాలా విలువైనది అన్నది. ఏం దాచావో తెలీదు, ఎక్కడ దాచావో తెలీదు, కానీ ఈ వెతుకులాట ఏంటో అంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు, పోనీలే, మాలాంటి వాళ్ళం బయటకు వెళ్తాం, అది ఎక్కడికి వెళ్ళదు కదా, దానికి ఏమీ తోచదు, అందుకే ఇలాంటి పనేదో పెట్టుకుని కాలక్షేపం చేస్తుంది అంది కాకి. నిజమే, పాపం దానికి ఏమీ తోచదు అంది అదే చెట్టు మీద గూడు కట్టుకున్న కొంగ. వెతికి వెతికి అలసిపోయిన ఉడతకు ఓ తీయని దుంప ఇచ్చింది కుందేలు. చూడండి, ఎప్పటికైనా నేను దాన్ని వెతికి పట్టుకుంటాను, అప్పుడు మీరంతా నన్ను పొగుడుతారు అంది ఉడత. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నా అని అన్నది కుందేలు. కొంగ కాకి నవ్వుకున్నాయి. ఉడత ఇలా వెతకడం ఇది మొదటిసారేమీ కాదు, ఎప్పుడూ దేనికోసమో వెతుకుతూ ఉంటుంది అంది కాకి. ఒకరోజు ఉదయం పక్షులు జంతువులు చెట్టు కింద గుమిగూడి ఉండడం చూసింది కాకి. ఎవరికి ఏమైందో అనుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఉడత ముఖం విజయగర్వంతో వెలిగిపోతోంది. నేను వెతుకుతోంది దొరికింది అంటూ తలతలా మెరుస్తున్న ఓ రాయిని చూపించింది. ఇది వజ్రం, దీన్ని నువ్వు దాచడమేంటి, అసలు ఇది నీకు ఎక్కడిది అడిగింది కాకి. అవన్నీ మనం మృగరాజు దగ్గర చర్చిద్దాం అన్నాయి జంతువులు పక్షులు. నిజమే, ఇది పెద్ద వ్యవహారమే, రాజుకు తెలియడమే మంచిది అన్నది కాకి. అవన్నీ ఆ వజ్రంతో మృగరాజును కలిశాయి. దాన్ని నిశితంగా పరిశీలించింది మృగరాజు. మంత్రైన ఏనుగు కూడా ఆలోచనలో పడింది. రాజా, మీకు జ్ఞాపకం ఉందా, సువర్ణరాజ్యం రాజు విహారానికి వచ్చినప్పుడు తన వజ్రాల పెట్టె పోగొట్టుకున్నాడని అడవి అంతా గాలించాడు. అప్పుడు మనలో చాలామందిని హింసించారు కూడా అంది నక్క. అవును, జ్ఞాపకం వచ్చింది, అప్పట్లో మనం ఈ అడవి వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాం అని అంది ఏనుగు. ఇది ఆ వజ్రాల్లోనిదే కావచ్చు, ఇప్పుడు ఇది మన దగ్గర ఉందని తెలిస్తే మళ్ళీ మనకు ప్రమాదం అంది కుందేలు. అసలు ఇది ఎక్కడ దొరికింది అని ప్రశ్నించింది మృగరాజు. జంతువులన్నీ కలిసి ఉడతను ముందుకు నెట్టాయి. మృగరాజా, 4 రోజుల క్రితం నేను దుంపల కోసం వెతుకుతుంటే ఇది భూమిలో దొరికింది. అప్పటికే జంతువులన్నీ ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాయి. వచ్చాక చెప్దాంలే అని దీన్ని అక్కడే భూమిలో పాతిపెట్టి మర్చిపోయాను. ఈరోజు వెతుకుతుంటే దొరికింది అంది ఉడత. ఇదొక్కటేనా, ఇంకా ఏమైనా దొరికాయా అడిగింది మృగరాజు. లేదు మహారాజా, ఇదొక్కటే దొరికింది అని సమాధానమిచ్చింది ఉడత. సరే, అంతా కలిసి ముందు ఉడతకు ఈ వజ్రం దొరికిన చోట వెతకండి. నిజంగా ఆ వజ్రాల పెట్టి దొరికితే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం, అంతవరకు ఈ విషయం ఎక్కడా మాట్లాడకండి అంది మృగరాజు. సరే మృగరాజా అంటూ ఆ జంతువులు పక్షులు ఉడత చెప్పిన చోట వజ్రాల వేట మొదలుపెట్టాయి. ఆ చుట్టుపక్కల పొదలు, చెట్టు, తొర్రలు, గుట్టలు అన్నీ వెతికాయి. ఒకచోట మరొక వజ్రం కనిపించింది. తర్వాత కాసేపటికి అక్కడే భూమిలో ఒక పెట్టెలో మరో 10 దొరికాయి. అన్నీ కలిసి వాటిని మృగరాజు చెంతకు చేర్చాయి. ఇవి చాలా విలువ కలిగినవి, అందుకే మహారాజు చాలా కాలం మన అడవి అంతా గాలించారు, కానీ వాళ్ళకి ఇవి దొరకలేదు. మనం ఏదో ఒక విధంగా వీటిని మహారాజుకు అప్పగించాలి అంది మృగరాజు. మేము ఉండే చెట్టు మీదే కొంగలు నివాసం ఉంటున్నాయి. వాటిలో కొన్ని ఒక్కొక్క వజ్రంతో నగరానికి చేరి మహారాజు మందిరంలో వేస్తాయి. ఇక అప్పుడు రాజు కూడా చాలా కాలం క్రితం పోయిన వజ్రాలు మనమే పంపామని అనుకుంటారు. కొంగలకు కూడా ఏ హాని తలపెట్టరు అంది కుందేలు. బాగుంది నీ ఆలోచన, ముందుగా ఆ కొంగల్లో తెలివైన దాన్ని నగరానికి వెళ్ళి రాజు శయన మందిరం గురించి తెలుసుకుని రమ్మను, తర్వాత వజ్రాలు పంపుదాం అంది మృగరాజు. ఒక కొంగ అప్పుడే నగరానికి వెళ్ళి రాజు శయన మందిరం దగ్గర ఒక చెట్టు మీద వాలింది. అది చాలా పెద్ద మందిరం.
కిటికీలు తెరిచి ఉన్నాయి. కిటికీ ఎదురుగా రాజు నిద్రించే పెద్ద హంసతూలికా తల్పం కనిపించింది. అక్కడ బయట తప్ప లోపల పెద్దగా కాపలా కూడా లేదు. సాయంత్రం రాజు అక్కడికి వస్తారని తెలుసుకుంది. ఒకరోజు కొంగలన్నీ అక్కడ దగ్గర ఉన్న చెట్టు మీద వాలాయి. మరుసటి రోజు మృగరాజు అనుమతితో 12 కొంగలు ఒక్కో వజ్రం పట్టుకుని నగరానికి చేరాయి. రాజు శయన మందిరానికి వచ్చారని తెలుసుకుని ఆయన పడకపై వజ్రాలను వదిలాయి. కిటికీ దగ్గర ఉండి ఇదంతా చూసిన రాజు ఆశ్చర్యపోయాడు. తను ఎప్పుడో పోగొట్టుకున్న 12 విలువైన వజ్రాలను కొంగలు ఇప్పుడు తీసుకుని వచ్చి ఇవ్వడమేంటి అని అనుకున్నాడు. అతను తేరుకోకముందే కొంగలన్నీ కిటికీ నుంచి బయటకు వచ్చి అడవి వైపు వెళ్ళిపోయాయి. విషయం తెలిసిన మంత్రి రాజగురువు అక్కడికి వచ్చారు. మహారాజా, ఆ జంతువులు పక్షులు ఎంత తెలివైనవో కదా. ఆ వజ్రాల కోసం మనం ఒకప్పుడు వాటిని హింసించాం. వాటికి అవి దొరకగానే అవి విలువైనవని మీకు చెందినవని తెలుసుకుని ఇక్కడకు చేర్చాయి. ఇక ఆ అడవిలో జంతువులు పక్షులకు హాని కలగకుండా ఉత్తర్వులు ఇవ్వడం మన బాధ్యత అన్నాడు మంత్రి. ఈ రోజు నుంచి మన రాజ్యంలో వేట నిషేధిస్తున్నాం అని రాజు చాటింపు వేయించమన్నాడు. అది విన్న కాకి ఈ విషయాన్ని మృగరాజుకు చెప్పడానికి ఆనందంగా బయలుదేరింది.